పరలోక సింహాసనముపై ఆసీనుడైన వాడు, సమస్త దేశాలను పరిపాలించేవాడు, సమస్త సంఘటనలను నియమించి వాటన్నిటినీ నియంత్రిస్తున్నవాడు, శక్తి, జ్ఞానం, మంచితనం విషయంలో అనంతుడు, సర్వసృష్టికి ప్రభువు అయిన వాడు శరీరధారిగా ప్రత్యక్షుడయ్యాడు. ఏ మానవ కలము కూడా న్యాయం చేయలేని అంశం ఇక్కడున్నది. దేవుడు మహోన్నతుడైనప్పటికీ పాపం చేసిన తన ప్రజల భారాన్ని మోయడానికి ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. ఇందులోనే ఆయన మహిమ వెల్లడి అవుతోంది. క్రీస్తు ద్వారా లోకాన్ని దేవుడు తనతో సమాధానపరచుకుంటున్నాడు అని రాయబడి ఉన్నది. దేవుడు తన స్వరక్తంతో సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆ రాజు కృపతో తనను తాను తగ్గించుకోవడం వల్లనే ఈ రాజ్యం స్థాపించబడింది. ఎంత అద్భుతమైన శిలువ! దానిపై శ్రమనొందిన వాడు మన హృదయాలకు ప్రభావమయ్యాడు. అందువల్ల సర్వాధికారి అయిన వాని ముందు బానిసల భయంతో కాదు, ఆరాధనాభావంతో మనం శిరస్సు వంచుతున్నాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారితో ఏకీభవించి మనమును అలాగు ప్రభువుల ప్రభువును రాజుల రాజునయున్న క్రీస్తు యేసు నామమునందు శిరస్సు వంచి సమస్త మహిమ, ఘనత, ప్రభావములను తండ్రికి ఆరోపించుచున్నాము.